కాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. మా కోళ్ళు సీనియర్, మా కోళ్ళు వయసులో పెద్దది, మా కోళ్ళు అందగత్తే. ఆమె వర్షం ప్రకారం ఆమె ఏం చెప్పింది, వాడు బొడ్డోడు నాకన్నా జూనియర్ అని ఒప్పుకుంది. ఏజ్లో పెద్ద అనేది కూడా ప్రూఫే. తెలివితేటల్లో తక్కువడని చెప్పింది. ఆడి తెలివితేటలు లేవు, నేనున్న బట్టే నా తెలివితేటలే కానీ ఆడి తెలివితేటలు ఏం లేవు, ఆడు ఒక ఎదవ అని చెప్పింది. ఓకే అని అక్కడికి. ఓకే, మరి చదువులో తక్కువ, వయసులో తక్కువ, తెలివితేటలో తక్కువ, ఇంకోటి కూడా ఉంది పోలీస్ స్టేషన్లో. నా మొహం చూసి వస్తున్నారండి రెస్టారెంట్లకి జనం, వీడి మొహం చూసి ఎవడు వస్తాడు, వీడి పెద్ద అందగాడ ఏంటని. అంటే అందగాడు కూడా కాదని ఒప్పుకున్నాను. ఓకే, మరి ఇవన్నీ డీమెరిట్స్. ఆ అమ్మాయి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇవన్నీ డీమెరిట్స్. ఇన్ని డీమెరిట్స్ ఉండి ఇంత అన్ఫిట్ ఫెలోని నువ్వు ఉన్న పర్సన్ వదిలేసి ఈయనెందుకు హ్యాండిల్ చేసావు, వీటితో ఎందుకు లవ్లో పడ్డావు, ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ లవ్ ఫర్ యూ. ఓకే, సో సెకండ్ లవ్ ఏ లవ్ మనకు అనవసరం. అసలు నేను మాట్లాడేది ఆ బ్రేకప్ మీకు తెలుసా? ఆ బ్రేకప్ అవి మనకు అనవసరం అండి. మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పా, అది వదిలేయండి. నేను అడిగేది, ఈ అబ్బాయికి ఏ ఎలిజిబిలిటీస్ లేవు, ఆ అమ్మాయితో కలిసి ఆ అమ్మాయితో పెళ్లి చేసుకునే ఎలిజిబిలిటీస్ లేవు అంటున్నా. ఆ అమ్మాయి చెప్పింది ఆ మాట, నేను వద్దనుకున్నానని. ఇంత పరిమాణంలోని నువ్వు ఎందుకు ఇష్టపడ్డావు, నువ్వు ఎందుకు లవ్ అన్నావు, ఎందుకు డేటింగ్ చేసావు, నువ్వు దొరికావు. ఇప్పుడు 2018-19లో మా చుట్టాల ఇంటికి వెళ్ళి వీళ్ళు ఆ గదిలో దూరితే వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చారు, మీ వాడు నడక బాగోలేదు, మీ వాడు పద్ధతి బాగోలేదు, మీ వాడు అమ్మాయిని వేసి తిరుగుతున్నాడు, అర్జెంటుగా పిలిచి మందలించండి అన్నారు. పిలిచాను, మందలించాను. అబ్బాయి అదేం కాదు, నేను అమ్మాయిలతో తిరగటం అనేది తప్పు, అమ్మాయే ఆ అమ్మాయే ఆమెనే చేసుకుంటా, ఆయన ఇష్టపడ్డాను అన్నాడు. నేను చదువుకోమని పంపించావా, అంతా కలిపి ఫస్ట్ ఇయర్, నువ్వు చదువు అసలు స్టార్టింగ్లో ఉన్నావు, ఇప్పుడు లవ్ ఏంటి, నీకు పని ఏంటి, ముందు నిన్ను ఎందుకు పంపాము, చదువుకోమన్నావు, చదువుకో, పూర్తి చేసుకో, ఈ అవకాశాలు ఏమాకని తిట్టాం. ఆ పాప ఎవరో మనకు తెలియదు కదా. సరే డాడీ నుంచి నేను జాగ్రత్తకుంటా, ఏదో చెప్పాడు, మనకు చెప్పే సమాధానం పిల్లలు చెప్తారు. చెప్పాడు, వెళ్ళాడు, ఆగల, జరుగుతూనే ఉంది. 100% స్టూడెంట్, 100 మార్కులు వచ్చే స్టూడెంటు పని బాగా కింద యావరేజ్ స్టూడెంట్ అయ్యాడు. సరే అది అయ్యాడు, డిగ్రీ కూడా అయింది. వచ్చారు, వస్తే ఇట్లా సంగతి అని ప్రపోజల్ చెప్పారు. నాకు ఇష్టం లేదని చెప్పాను మా అబ్బాయికి. సరే, ఇప్పుడు ఎవరు ఎంక్వైరీ వాళ్ళు చేసుకుంటారు కదా, మా గురించి వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు, వాళ్ళ గురించి మేము ఎంక్వైరీ చేస్తాం కదా. దీంట్లో నేను వద్దని చెప్పాను. తర్వాత ఆ పాప వాళ్ళు కూడా వచ్చారు. నాకు 2 పిల్లలు, వీటికన్నా 6 ఏళ్ళు పెద్దది మా అమ్మాయి. ఆ పాప పెళ్లి చేయాలి కదా, చేసుకుని మాట్లాడదామన్నా మా అబ్బాయితో, అది వాళ్ళతో కాదు. వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి MBA చదువుకుంది, మా వాడేమో ఫిలిం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సత్యానంద్ సార్ గారి దగ్గర చేరాడు. మళ్ళీ అయిపోయింది, ఆ ఐటమ్స్ కూడా అయిపోయాక మళ్ళీ వచ్చారు. వస్తే అప్పటికి సత్యానంద్ సార్ ఏం చేశారంటే, మంచి స్టూడెంట్, చాలా మంచి స్కిల్ ఉంది అతని దగ్గర అని, కొత్త స్టూడెంట్ అంటే ఈ జూనియర్స్తో సినిమా తీసేవాళ్ళు సత్యానంద్ సార్ గారిని అడుగుతారు, మీ హీరోయిన్గా లేకపోతే హీరోగా ఎవరన్నా ఉంటే పిల్లల్ని పంపండి అని. వాళ్ళలో ఈయన సెలెక్ట్ చేసి అందరికీ చెప్పాడు, అందరికీ ఈయనే చెప్పాడు. సరే, వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, మా అబ్బాయిని అప్రోచ్ అయ్యారు, వచ్చారు. సరే చేద్దామంటే చేద్దాం అనుకున్నారు. సినిమా అయిపోయింది. వీళ్ళు వచ్చారు కదా, ఈ పాపను పక్కన కూర్చోబెట్టుకుని, అమ్మ వద్దమ్మా, నేను సినిమా ట్రేడ్లో ఆల్రెడీ ఒక ప్రొడ్యూసర్ని, ఒక డిస్ట్రిబ్యూటర్ని, ఒక ఎగ్జిబిటర్ని, ప్రొడక్షన్ ఫిలిం ట్రేడ్లో అన్ని ఐటమ్స్లో నేను ఉన్నాను, నాకు అంతా తెలుసు. ట్రేడ్ ఎలా ఉంటుంది, ట్రేడ్లో మనుషులు ఎలా ఉంటారు, యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయి నాకు తెలుసమ్మా. ఆ ట్రేడ్లో కనుక వెళ్ళేదక్కైతే నువ్వు చేసుకోవద్దని చెప్పి, వద్దు నీకు అని, వీడి వల్ల ఇబ్బంది వద్దు నీకు, వాడు తప్పు చేస్తాడని నేను అన్నాం, తప్పు చేసినా చేయకపోయినా కూడా ఇబ్బందే. హీరోయిన్స్తో మూమెంట్స్ ఉంటాయి ఫిలింలో, షూటింగ్లో, ఇవన్నీ ఏ ఆడపిల్లకైనా కొంచెం ఇబ్బంది. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, ఇది చెప్పింది ఎండో
కాబట్టి నేనైతే వీడికి సర్టిఫికేట్ అవ్వను, నీకు ఈ అబ్బాయి సూటబుల్ కాదు, నువ్వు మానే. మోరోవర్ అమ్మాయి పెద్ద అమ్మాయి కదా, జనరల్గా ఈ అబ్బాయి కన్నా వయసులో కూడా పెద్దది కదా, ఆ. సీనియర్. జనరల్గా పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు మ్యాచెస్, అరేంజ్డ్ మ్యారేజెస్లో మ్యాచెస్ వస్తాయి. పిల్ల పెద్ద అంటే అసలు దాన్ని 1 minute కట్ చేసేస్తారు ఎవరైనా. ఆడపిల్ల పెద్దదనగానే కట్ చేసేస్తారు. అది పూర్వీకులు జనరల్గా ఉన్న సైన్స్ ప్రకారం ఆడపిల్లలకి మెచ్యూరిటీ, బ్రెయిన్ మెచ్యూరిటీ ముందు వస్తుంది, బాడీ మెచ్యూరిటీ ముందు వస్తుంది. మగపిల్లలు అంత ముందు రాదు, మేల్లో లేట్గా వస్తుంది మెచ్యూరిటీస్. అందుకని గ్యాప్ పెట్టారు. మగవాడే పెద్దవాడు అయి ఉండాలనే దానికి అది పెట్టారు. ఓకే. సో అది సైన్స్ పక్కన పెడితే నేనేంటంటే మరి వాళ్ళు ఇద్దరు ఇష్టపడతాం, ఇష్టపడిపోయాం తప్పదన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమన్నారంటే మ్యాచ్ పోస్ట్పోన్ చేయమన్నప్పుడు, సార్ మాకు వేరే సంబంధాలు, పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి మా పాపకి, మరి మీరు పోస్ట్పోన్ చేస్తే మాకు ఇబ్బంది కదా, ఆ మ్యాచెస్ పోతాయి కదా అన్నారు. అట్లా వద్దండి, ఏదైనా మంచి మ్యాచ్ వస్తే మీరు వెళ్ళిపోండి, మ్యాచ్ చేసేసుకోండి పెళ్ళి, నాకు అదే కావాలి ఇంటర్నల్గా లోపల. సో బయటికి మర్యాదగా మీకు మంచి మ్యాచెస్ వస్తున్నాయి అన్నప్పుడు వెళ్ళిపోండి అని చెప్పారు. కాదండి వాళ్ళిద్దరు ఇష్టపడ్డారని మేము ఆగామన్నారు. అక్కర్లేదని చేసుకోండి అని చెప్పారు. కాదు ఆగుతాము, సరే ఆగారు. ఈ ఇష్యూ జరిగితే మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. పిల్ల పెళ్లి సెటిల్ అవనండి, కొంచెం పాప చేద్దామని. నా ఉద్దేశం ఏంటంటే ఇది చిన్నపిల్లల వయసులో 2 ఉంటాయి, అట్రాక్షన్ ఉంటుంది లేదా లవ్ ఉంటుంది, ఇంకేయో కారణాలు ఉండొచ్చు కదా. ఏ కారణం చేతైనా ఎట్టగొట్టేళ్ళని విడదీయాలంటే మనం పోస్ట్పోన్ చేయాలని చేసుకుంటూ వస్తున్నాం. చేస్తే మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మా నాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ బెడ్రూమ్లో పడుకోబెట్టుకుని మొత్తం కాపురం చేసేస్తున్నారు వాళ్ళిద్దరు. కాపురం జరిగిపోతుంది, మేము పెళ్లి చేయకపోయినా, పెళ్లి కాకముందు శుభ్రంగా జరిగిపోతుంది. నా కాన్సెప్ట్ ఏంటంటే దూరంగా పెడితే ఏదన్నా ఎవరో గ్యాప్ వచ్చాక వీళ్ళు మానేస్తారని నేను అనుకుంటే నేను ఫెయిల్ అయ్యా ఆ విషయంలో. వాళ్ళు సక్సెస్ అయిపోయారు. వీడొచ్చి అడిగితే కూడా నేను ఎన్నట్టుగా వెళ్ళిపోతున్నా. మరి ఏం ఆలోచన చేశారు ఏంటో, ఎట్టయితే సూసైడ్ చేసుకుంటా అన్నాడు. నేను అది కూడా కేర్ చేయలేదు. తర్వాత ఏమేం జరిగింది, వీడు రోజున రూమ్లోంచి బయటికి రాకపోతే ఏంటని చూస్తే ఉంది, పడిపోయి ఉన్నాడు. సిరి హాస్పిటల్ ఏలూరు అక్కడ చేర్చాం, డాక్టర్ సాయి అని. 4 daysకి వీడికి బై ట్రీట్మెంట్ వీడికి స్పృహ వచ్చింది, సెన్స్ వచ్చింది, నిద్ర మాత్రలు వేసుకుని. అదే సార్. తర్వాత క్యూర్ అయ్యాడు, ఇంటికి వచ్చాడు. హాస్పిటల్కి వచ్చారు వాళ్ళు కూడా, ఇంటికి కూడా వచ్చారు. వస్తే అడిగారు మళ్ళీ. నేనేంటంటే అసలు ఇప్పుడు ఏదో పిల్లాడిని ఇంప్రూవ్ చేద్దాం, మంచి సంబంధం చేద్దాం, మా చెల్లెలు అమ్మాయిని చేద్దాం చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం. వాడికి కూడా తెలుసు ఆ సంగతి.